వెల్కమ్ టు ఎన్టీవీ హెల్త్. నేను మీ భవ్య. ఇప్పుడు ఇన్ జనరల్గా వన్స్ కన్సీవ్ అయిన తర్వాత పిల్లలు సరిగ్గా ఎదుగుతున్నారా లేదా అని 9 నెలలు ఆ తల్లి ఖచ్చితంగా ఒక వేదన అనుభవిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిగా బేబీకి డెలివరీ ఇవ్వాలి, ఇలాంటి చాలా థాట్స్ ఉంటూ ఉంటాయి. అండ్ చుట్టుపక్కల ఫ్యామిలీ అందరికీ కూడా ఒక టెన్షన్ ఉంటుంది. సో బేబీ హెల్దీగా గ్రో అవుతుందా లేదా అనే కన్సర్న్కి మనం దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందా, ఎలా కేర్ తీసుకోవచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ మనకు చెప్పడానికి మన ముందు డాక్టర్ దివ్యారత్న ఉన్నారు. ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అన్నమాట, ఫెర్నాండెస్ హాస్పిటల్ నుంచి. సో అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? హలో అండి. సో మ్యామ్, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వస్తే నిజంగానే నేను అన్నట్టుగా 9 నెలలు ఇట్స్ ఒక కైండ్ ఆఫ్ ఒక స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు మదర్స్, అండ్ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదొక స్ట్రెస్ అన్నమాట. సో నిజంగానే బేబీకి మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ మదర్ 3 పూటలు 6 పూటలు తిన్నా కూడా లోపల బేబీ హెల్దీగా గ్రో అవుతుందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పేరు ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్. ఓకే ఓకే ఓకే, ఇది చాలా కామన్ విషయం అండ్ వెరీ కన్సర్నింగ్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. ఓకే, మీరు అన్నట్టుగా ఎవ్రీ మదర్ అండ్ ఎవ్రీ ఎక్స్పెక్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కి డెఫినెట్ గా ఒక థాట్ ఉంటుంది, ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్, అంతా సవ్యంగా జరుగుతుందా, బేబీ ఎదుగుదల బాగుందా. సో ఇవన్నీ మనం ఎలా అసిస్ట్ చేస్తామంటే అల్ట్రాసౌండ్ ద్వారా అసిస్ట్ చేస్తాం. సో ఆన్ అల్ట్రాసౌండ్ మనకి బేబీ గ్రోత్ ని కొన్ని మెజర్మెంట్స్ ద్వారా అసెస్ చేస్తాం, అందుకనే దాన్ని ఎస్టిమేటెడ్ వెయిట్ అంటాం. ఓకే ఓకే. సో ఆ ఎస్టిమేటెడ్ వెయిట్ ఎప్పుడైతే లెస్ దెన్ 10 సెంటైల్ ఉంటుందో, అంటే ఆ ఉండాల్సిన వయసు కన్నా తక్కువ ఉందో, దాన్ని గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారు. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్, బేబీ తన కంప్లీట్ పొటెన్షియల్ కి తగ్గట్టుగా గ్రో అవ్వట్లేదు. ఓహో. సో ఈ కండిషన్ ని గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారు. సో అంటే దీన్ని మనం ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం. అంటే దాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకోవాలంటే బేబీ ఉండాల్సినంతగా గ్రో అవ్వట్లేదు, అంటే వాళ్ళ పొటెన్షియల్ ఎంత ఉందో అంతగా గ్రో అవ్వట్లేదు. బేసికలీ బేబీ గ్రోత్ పొటెన్షియల్ అనేది పేరెంట్స్ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ అ జెనెటికలీ ఎక్వైర్డ్ థింగ్. సో లైక్ పేరెంట్స్ లైక్ బేబీ. సో అలా వచ్చిన జెనెటిక్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా వై దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ కంప్లీట్ పొటెన్షియల్ అన్న ఆన్సర్ ఇస్ ద ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్. సో ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఎందుకు వస్తుంది అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. బేసిక్గా మేము స్కాన్లో బేబీ చిన్నగా పెరుగుతుంది అని చెప్పిన వెంటనే మదర్, హస్బెండ్, పానిక్ అయిపోతారు. ఎవ్రీవన్ విల్ సింప్లీ పానిక్ అండ్ దెన్ దే విల్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇస్ ఇట్ బికాస్ అమ్మ సరిగ్గా తినలేదనా, తినకు చాలా నాజియా వామిటింగ్ ఉండింది డాక్టర్, తను అసలు ఏం తినలేకపోయింది, ఇస్ దట్ ద రీజన్ అని చాలా మంది అనుకుంటారు. ఇట్ ఈస్ వెరీ కామన్ ఆల్సో టు థింక్ లైక్ దట్, బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్, భవ్య. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ ఎవర్ మదర్ కన్స్యూమ్స్ ఎనీథింగ్, there is one important structure which has to take care of the baby throughout the pregnancy, that is called the placenta. So mother తీసుకుంటున్న intake will go through the placenta to the baby. So that is the major part, that part plays the major role in the baby's growth and development. So it's not always the mother to be blamed. Mother intake బాగున్నా, వాళ్ళ బేస్ లైన్ హెల్త్ బాగుండి, అనీమియా లేకుండా ఉండి, అన్ని బాగున్నా కూడా ప్లసెంటల్ డిస్ఫంక్షన్ ఉంటే బేబీ గ్రోత్ తగ్గయ్యే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ద కామనెస్ట్ కాజ్. ఓకే, సో ప్లసెంటల్ డిస్ఫంక్షన్ అనేది కామనెస్ట్ కాజ్ ఫర్ గ్రోత్ రెస్ట్రిక్షన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ ఫ్యూ కాజెస్ పర్టెనెంట్ టు గ్రోత్ ఓన్లీ, అంటే బేబీ ఓన్లీ. బేబీ పర్సే ఎప్పుడు గ్రోత్ రెస్ట్రిక్టెడ్ ఉంటుంది అంటే బేబీకి జన్యుపరమైన లోపాలు కానీ, సివియర్ బర్త్ డిఫెక్ట్స్ లైక్ బ్రెయిన్, హార్ట్ డిఫెక్ట్స్, స్పైన్ డిఫెక్ట్స్, సివియర్ డిగ్రీ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, అండ్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మదర్ నుంచి బేబీకి పాస్ అయ్యి ఎఫెక్ట్ అయ్యే ఇన్ఫెక్షన్స్, దాన్ని టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో ఇట్లాంటి కండిషన్స్కి బేబీ ఉన్నట్టయితే దట్ విల్ బీ అగైన్ ప్రాబ్లమ్ విత్ ద బేబీ. సో బేబీలో ఉన్న ఇంట్రిన్సిక్ ప్రాబ్లం వల్ల గ్రోత్ తగ్గుతుంది. దట్ ఈస్ వన్ సెట్ ఆఫ్ థింగ్. ది అదర్ సెట్ ఆఫ్ థింగ్ ఇస్ దెర్ ఆర్ ఫ్యూ మదర్స్ హూ ఆర్ మోర్ ప్రోన్ ఫార్ గ్రోత్ రెస్ట్రిక్షన్. అంటే కొన్ని మెడికల్ కండిషన్స్లో లైక్ మదర్స్ హూ హ్యావ్ డయాబెటిస్ or severe hypertension, or they have few autoimmune problems like SLE, Apler syndrome, chala chronic diseases, or severe malnutrition, severe degrees of anemia. These are few conditions where mother health poor ga undadam valla baby గ్రోత్ తగ్గుతుంది. దీస్ ఆర్ నోన్ కాజెస్ ఫర్ గ్రోత్ రెస్ట్రిక్షన్. అంటే సో మేజర్ గా కాజెస్ అయితే మనం తెలుసుకున్నాం మ్యామ్. సో ఇంకొంచెం డీటెయిల్డ్ గా వెళ్లే ముందు అసలు ఈ బేబీ ఫస్ట్ వన్స్ మదర్ కన్సీవ్ అయిన తర్వాత బేబీ గ్రోత్ ని ఫస్ట్ స్టెప్ లో ఎలా అసెస్ చేయొచ్చు అంటారు?
సో బేసిక్గా మనం యూజువల్గా వీ డోంట్ నో వెన్ ద కన్సెప్షన్ హ్యాస్ అకర్డ్. సో మనకు ఫస్ట్ అది తెలియదు కాబట్టి వీ ఆల్వేస్ రిలై ఆన్ ద లాస్ట్ పీరియడ్ ఆఫ్ ద మదర్. ఓకే, ఆ డేట్ నుంచి మనం బేబీకి ఒక ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ అని ఇస్తాం. అవునవును. సో ఆ డేట్ నుంచి క్యాల్కులేట్ చేసిన ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ ఇస్ ఇట్ మ్యాచింగ్ విత్ ద స్కాన్ డేట్ అనేది మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అసెసింగ్ ద గ్రోత్. దీన్ని Okay. డేటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటారు. సో డేటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద యాక్చువల్ జెస్టేషనల్ ఏజ్, అంటే బేబీ ఏజ్ ఎంత. మనం ఫస్ట్ 3 months లో అల్ట్రాసౌండ్ లో అసెస్ చేసినట్లయితే అది చాలా రిలయబుల్ గా ఉంటుంది. సో వెన్ యూ నో దట్ ద బేబీ ఇస్ దిస్ ఏజ్, అంటే ఈ పర్టికులర్ బేబీ 9 weeks ఉంది. సో 9 weeks కి ఉండాల్సిన మెజర్మెంట్ ఉంది అని మ్యాచ్ చేసుకొని వెన్ వీ కన్ఫర్మ్ ఇట్ విత్ ద లాస్ట్ పీరియడ్ ఆఫ్ ద మదర్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి చేంజ్డ్ ఆఫ్టర్వర్డ్స్. ఓకే, సో అదే డేట్ కంటిన్యూ చేయాలి మనం. ఇన్ ఆల్ ద సబ్సిక్వెంట్ స్కాన్స్ ద సేమ్ డేట్ ని చూసుకుంటూ బేబీ 20 weeks కి ఉండాల్సినట్టుగా ఉందా, 28 weeks కి ఉండాల్సినట్టుగా గ్రో అవుతుందా, ఇలా చూసుకుంటూ వెళ్తాం. సో డేటింగ్ ఒకవేళ కరెక్ట్ గా చేయనట్టయితే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ చాలా మందికి రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఈవెన్ వెన్ దేర్ ఆర్ రెగ్యులర్ సైకిల్స్ కన్సెప్షన్ కొంచెం డిలేడ్ గా అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఐవీఎఫ్ కన్సెప్షన్స్ లో డేటింగ్ హ్యాస్ టు బి చెక్డ్ డిఫరెంట్లీ, నాట్ ఫ్రమ్ ద మదర్స్ ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య ఇదొక మదర్ process పీరియడ్ డేట్ అవుతుంది. నుంచి కాకుండా ట్రాన్స్ఫర్ డేట్ నుంచి చూస్తాం. సో ఎట్లా టైప్ ఆఫ్ కన్సెప్షన్ ఏంటి, వాళ్ళ సైకిల్స్ ఎంత రెగ్యులర్ ఉన్నాయి, ఇస్ ఇట్ ఐవీఎఫ్ కన్సెప్షన్, అండ్ దెన్ వాట్ ఈస్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఆఫ్ ద హెల్త్ హిస్టరీ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ అన్ని చూస్తాం. వెదర్ ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ ద స్కాన్ డేట్. స్కాన్ డేట్ కి అల్ట్రాసౌండ్ పీరియడ్ డేట్ కి మోర్ దెన్ 1 week డిస్పారిటీ ఉన్నప్పుడు we will go by the scan date in the first 3 months, which is very reliable. సో ఆ స్టెప్ కరెక్ట్ గా చేస్తే గ్రోత్ అసెస్మెంట్ సబ్సిక్వెంట్ స్కాన్స్ లో కరెక్ట్ గా రైట్ రైట్. అంటే కొంతమందికి ఎందుకంటే కన్సీవ్ అయిన విషయం తొందరగా తెలియదు, ఆఫ్టర్ ఏ మంత్ కూడా Correct. చెప్తారు కాబట్టి మనం ఏమవుతుందంటే those mothers who are feeding, they will have irregular cycles, and many times they will not realize that they are pregnant. రైట్. So until they are 4th month or 5th month also, sometimes it gets unnoticed. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి కామన్ అనుకుని ఉంటారు. సో Irregular cycles ఉన్నప్పుడు very often they miss to understand that it is pregnancy unless they have some symptoms, so it becomes delayed. So అట్లాంటప్పుడు scan will help us understand Okay. what is the gestational age. So assigning the gestational age, అంటే gestational age of the baby ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఐ విల్ సే. ఓకే. అండ్ మళ్ళీ ఇందులోనే అల్ట్రాసౌండ్ లో కూడా మళ్ళీ బేబీ గ్రోత్ ని మనం ఎలా అసెస్ చేయొచ్చు అంటారు? ఇన్ ద సబ్సిక్వెంట్ స్కాన్స్, అంటే మన ఎన్టీ స్కాన్ లో కొన్ని స్ట్రక్చరల్ డీటెయిల్స్, క్రోమోజోమల్ అనాలిసిస్ అవి ఉంటాయి. అది అయిపోయిన తర్వాత టీఫా స్కాన్ అంటాం 20 weeks. సో అక్కడ నుంచి కూడా బేబీ గ్రోత్ అసెస్ చేస్తూ ఉంటాం మనము. గ్రోత్ అసెస్మెంట్ అనేది కొన్ని బేబీ పారామీటర్స్, అంటే హెడ్ సైజ్, అబ్డామిన్ సైజ్, లాంగ్ బోన్ సైజ్, వీటి బట్టి మనం ఒక ఫార్ములా ద్వారా ద సాఫ్ట్వేర్ విల్ జనరేట్ ద ఎస్టిమేటెడ్ వెయిట్. ఓకే. Okay, why I'm saying it as estimated weight is there is no way how we can actually weigh the baby. So based on the measurements we are approximately estimating it to be this much. So అలా ప్రతిసారి మనం చేసినప్పుడు ఆ పర్టికులర్ జెస్టేషనల్ ఏజ్ కి ఒక రేంజ్ ఉంటుంది. సో ఇన్ బయాలజీ నథింగ్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్, ఇట్ ఈస్ ఆల్వేస్ అ రేంజ్, ఇట్ ఈస్ నాట్ బ్లాక్ అండ్ వైట్. ఓకే. సో అందరూ అడుగుతారు విచ్ ఇస్ ఐడియల్ వెయిట్ అండి అని. ఇట్ ఇస్ నథింగ్ లైక్ దట్. బయాలజీ ఆల్వేస్ దెర్ ఇస్ అ రేంజ్. ఓకే, సో ఇప్పుడు మనం 20 weeks కి ఆర్ 28 weeks కి నేను సపోజ్ స్కాన్ చేశాను ఒక మదర్ని, అండ్ దెన్ వాట్ వీ డూ ఇస్ ఆ స్కాన్ ఎస్టిమేటెడ్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని మనం పర్సెంటైల్ రూపంలో డిపిక్ట్ చేస్తాం. పర్సెంటైల్ ఫర్ సింపుల్ పీపుల్ టు అండర్స్టాండ్, ఇప్పుడు ఒక 100 babies ఆఫ్ 28 weeks జెస్టేషనల్ ఏజ్ నేను 28 weeks లో స్కాన్ చేసినప్పుడు ఒక 100 babies ని మనం అసెండింగ్ ఆర్డర్లో నిల్చోబెడితే బిట్వీన్ 10th and 90th is the normal range. Less than 10th we call it a small baby. More than 90th we call it a big baby. So that is how it is simple for understanding. Okay, okay. So less than 10th centile ఎప్పుడైతే ఉందో దాన్ని fetal growth restriction అంటారు. Okay. సో అట్లా మనం అల్ట్రాసౌండ్ లో గ్రోత్ అసెస్ చేస్తాం. సో గ్రోత్ తో పాటు there are few more things which are very important to understand the well-being of the baby. Okay. So the one important thing is Dopplers అంటాం. అంటే బేబీకి బ్లడ్ ఫ్లో ఎలా అవుతుంది. Right. సో మదర్ యూట్రస్కి ఎలా వెళ్తుంది, యూట్రస్ నుంచి బేబీకి అంబలికల్ కార్డ్లో ఎలా వెళ్తుంది, బేబీ డిఫరెంట్ బాడీ పార్ట్స్కి ఎట్లా సర్క్యులేట్ అవుతుంది. దట్ విల్ గివ్ అస్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ద బేబీ ఈస్ డూయింగ్ ఇన్ సైడ్. సో డాప్లర్ స్టడీ అనేది అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ఇంకొకటి బేబీ amniotic fluid అంటారు కదా, ఉమ్మనీరు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ వీ లుక్ అట్ ఇన్ ద అల్ట్రాసౌండ్. సో అల్ట్రాసౌండ్ లో మనం డాప్లర్స్,
ఉమ్మనీరు. We also ask the mother how she is able to feel the movements. That is another important aspect. So ఇవన్నీ చూస్తాం to understand how the baby is doing. బేబీస్ గ్రోయింగ్ అనమాట. Yeah. అంటే రెగ్యులర్ యూజువల్ గా కాకుండా ఏదన్నా అన్ఈవెన్ థింగ్ ఉంటే వెంటనే దాన్ని మనం కొంచెం Correct. కేర్ దాన్ని తీసుకోవాల్సిన చూడాలి. సిచ్యువేషన్. అండ్ కాజెస్ విషయానికి వస్తే ఫస్ట్ మనం కొన్ని మెయిన్ ఆస్పెక్ట్స్ అయితే మాట్లాడాం. బట్ ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా సెవెరల్ రీజన్స్ ఉన్నాయి. అదర్ మదర్ అంటే ఫీమేల్ కూడా దే ఆర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ ఆర్ సిగరెట్స్ ఉన్నాయి, అదొక రీజన్ ఉంది. అండ్ లేట్ క్యారేజెస్ Yes, ఉన్నాయి correct. అన్నమాట. అంటే Age చాలా లేట్ పెరుగుతూ- మ్యారేజెస్ ఉన్నాయి correct, కాబట్టి correct. దాని తర్వాత కన్సీవ్ లేట్ These are అవుతున్నారు. actually called predisposing factors for fetal growth restriction. ఓకే. అంటే very early or young age teenage pregnancies or very delayed age pregnancies. Okay. That is one important factor. Then మీరు చెప్పినట్టుగా maternal consumption of smoking and alcohol also is a risk factor for Right. growth restriction. Oh. Then twin pregnancies. So the moment IVF numbers increase, the twins also will increase. So twin pregnancies is another important place where you have growth restricted babies. ఓకే ఓకే. So these are all common. రైట్. అంటే risk ఒకరు factors. హెల్తీగా ఉంటే ఇంకొకరు మళ్ళీ ఎలా ఉంటారు అనేది మనకు తెలియకపోవచ్చు సో అంట. దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ గా Complicated. అల్ట్రాసౌండ్ రోల్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. So every time we will scan them and see both babies how are they doing, what is the disturbance between both of them, discrepancy ఎంత ఉంది, దాన్ని బట్టి మళ్ళీ ఎప్పుడు చేయాలి అని. అంటే ఇప్పుడు మనం తీసుకుని ఈ కాజెస్ లోనే చూసుకుంటే అంటే లైక్ వాళ్ళు ఇప్పుడు వేరే అనదర్ బ్యాడ్ హెల్త్ హ్యాబిట్స్ కి అలవాటు అయిపోయారు అనుకుందాం. సో అలవాటు అయిపోయిన తర్వాత ఏముందిలే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఫ్యూ మంత్స్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఆపేస్తే ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు అని అనుకున్నప్పుడు అది బేబీకి ఎలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి కన్సీవ్ వాళ్ళు ఓన్గా అవ్వలేనప్పుడు ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. సో దాని వల్ల కూడా వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు? First 3 months prior to conception is very important period in a mother's life. So whenever a mother is planning pregnancy, we will start their health optimization at least 3 months prior. So వాళ్ళ baseline lifestyle activities ఎట్లా ఉన్నాయి, వాళ్ళ habits ఎట్లా ఉన్నాయి, sedentary ఉన్నారా, what is their BMI, weight ఎట్లా ఉంది, is there any scope to increase the physical activity, are their baseline blood tests normal, thyroid, hemoglobin ఇవన్నీ నార్మల్ ఉన్నాయా, ఇదంతా అసెస్మెంట్ ప్రీ ప్రెగ్నెన్సీగా చేసుకున్నట్టయి. ప్లస్ వాళ్ళకి ఏవైతే లోపం ఏదైనా ఉంటే అది దానికి తగిన సప్లిమెంట్స్ తీసుకోవడం ఆర్ కరెక్టివ్ మెడికేషన్ తీసుకోవడం. దేర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ వేర్ మదర్కి ఏదైనా మెడికల్ కండిషన్, ఇందాక మాట్లాడుకున్నాం మనం, ఏమైనా మెడికల్ కండిషన్ సివియర్గా ఉన్నట్టయితే వాటిని కంట్రోల్లో పెట్టుకొని ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ, లైక్ డయాబెటీస్, ఇఫ్ ఇట్ ఇస్ అన్కంట్రోల్డ్ the outcome will be little difficult. Whereas when it is controlled and then pregnancy is planned, it is much better. Right. So optimization of the maternal health before conception is a very important thing. ఎగ్జాక్ట్లీ. అంటే బిఫోర్ గోయింగ్ టు ద సిగ్నిఫికెన్స్ సేమ్ ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇఫ్ ఎనీవన్ ఈస్ ప్లానింగ్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మ్యామ్ మీ దగ్గరకు వస్తే ఫస్ట్ ఆ ఫీటల్ గ్రోత్ కన్నా ముందు డెఫినెట్ గా మదర్ హెల్త్ హ్యాబిట్స్ కానీ అటు ఫాదర్ హెల్త్ హ్యాబిట్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తే బేబీకి అనేవి తెలుస్తాయి కాబట్టి సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ దగ్గరికి ఎప్పుడు వచ్చి కన్సల్ట్ అయితే అప్పటి నుంచి వాళ్ళు కేర్ తీసుకోవచ్చు అంటారు? See, pre-pregnancy counseling కి ఎప్పుడైనా రావచ్చు whenever they are ready to plan kids. But ఇందాక చెప్పినట్టుగానే మనం ఇవన్నీ ఆప్టిమైజ్ చేసుకొని then we will suggest them to plan kids. Okay, okay. So before Also, that folic acid supplementation at least 3 months prior to conception. So right. we'll start off that. కొన్నిసార్లు వాళ్ళు ఎర్లియర్ గా బేబీ వెంటనే రాకూడదు అని చెప్పేసి పిల్స్ తీసుకొని ఉండొచ్చు కదా, సో అది కూడా ఎఫెక్ట్ అయితే దానికి కూడా మీరు ముందే కేర్ చెప్పి తర్వాత కన్సీవ్ Usually గా అంత డిఫరెన్స్ రాదండి. బట్ they've been on prolonged pills, then weight gain and దాని రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే స్టాప్ చేసి వెయిట్ రిడక్షన్, ఫిజికల్ యాక్టివిటీ ఆప్టిమైజేషన్, దెన్ ప్లానింగ్ విల్ బి a better option. సో దాని తర్వాత ప్లాన్ చేసుకొని దెన్ ఫీటల్ గ్రోత్ ని మనం కొంచెం రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉండాలంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడిన ఈ టాపిక్స్ అన్నిటిని ఎవరన్నా వాళ్ళు అవాయిడ్ చేసినా లేకపోతే సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ కండిషన్స్ అనేవి ఎలా ఉండొచ్చు అంటారు? అంటే ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ మెయిన్ గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే భవ్య, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డయాగ్నోస్డ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైడ్ ఎట్ ద రైట్ టైమ్, దెన్ బేబీ క్యాన్ హ్యావ్ సమ్ సివియర్ కాంప్లికేషన్స్. లైక్ బేబీస్ పుట్టినప్పుడు సరిగ్గా ఏడవకపోవడం, ఆర్ ఇన్ ద వర్స్ట్ సినారియో బేబీకి లోపలే ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం, లోపలే హార్ట్ బీట్ ఆగిపోవడం లాంటివి కూడా జరగచ్చు. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ కామన్ అండ్ అ సిగ్నిఫికెంట్లీ ఇంపార్టెంట్ థింగ్. దట్స్ వై ఫీటల్ గ్రోత్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా మదర్ కి యాంటీనాటల్ చెకప్స్ ఉంటాయి కదా, చెకప్స్ ఉన్నప్పుడు ఫండల్ హైట్ అంటే మదర్ అబ్డామిన్ సైజ్ ఎలా పెరుగుతుంది అనేది చూస్తారు. దెన్ ద డాక్టర్ విల్ ఆల్సో ఆస్క్ దెమ్ హౌ కంఫర్టబుల్ దే ఆర్ విత్ ద మూవ్మెంట్స్,
because that is one very important sense of well-being for the mother. Baby ఎలా ఉంది అనేది baby movements బట్టి తెలుస్తుంది mother కి. So that is a very psychologically important thing for the mother, and only she can make out how it is different from the previous days or previous weeks. So that is an important thing. Then at every visit again వాళ్ళ hemoglobin, thyroid status ఇవన్నీ చూస్తాం, sugars ఉన్నాయా, BP monitor చేస్తారు. So all this will go hand in hand. Okay, Right. so that is how they will see. And whenever there is a discrepancy, అంటే size చిన్నగా అనిపిస్తుంది, లేకపోతే mother is not comfortable or confident with the movement, that is when they will ask for a scan. రైట్. So usual గా growth scan in a low risk mother అయితే మనం 32 to 34 weeks మధ్యలో ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ కొంచెం ఎర్లీగా, అంటే వి స్టార్ట్ మానిటరింగ్ ఫ్రమ్ 26 weeks or 28 weeks ఆన్వర్డ్స్. రైట్. సో డిపెండింగ్ ఆన్ ఆ స్కాన్ లో ఎట్లా ఉంది గ్రోత్ సెంటైల్, దాన్ని బట్టి మళ్ళీ మనం ఎన్ని వీక్స్ తర్వాత చేయొచ్చు అనేది చూస్తాం. సో బేసిక్గా మీరు చాలా కేసెస్ కూడా చూసుంటారు కదా మ్యామ్. సో దీని కాన్సిక్వెన్సెస్ అంటే వాళ్ళు ఇలానే కేర్ తీసుకోకపోవడమో, లేకపోతే ఒకేలే మనం జాగ్రత్తగానే ఉన్నాం అనే థాట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు లోపల ఏం జరుగుతుంది. సో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది అని కేస్ స్టడీ మీకు చాలా గుర్తుండిపోయి ఓకే ఇది చాలా టఫ్ అనిపించినటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? యా, డెఫినెట్ గా చూస్తుంటాము. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న గ్రోత్ రెస్ట్రిక్షన్ లో దెర్ ఆర్ 2 types అండి. వన్ ఇస్ ఎర్లీ ఆన్సెట్ గ్రోత్ రెస్ట్రిక్షన్, అంటే వెరీ ఎర్లీగా 24 weeks లోపలే గ్రోత్ రెస్ట్రిక్షన్ రావడం ఇస్ అ వెరీ సివియర్ అండ్ సీరియస్ కాంప్లికేషన్. కామన్ సినారియో ఇస్ అ లేట్ ఆన్సెట్ గ్రోత్ రెస్ట్రిక్షన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద 3rd trimester, అంటే లాస్ట్ 3 months ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో గ్రోత్ కామన్ గా తగ్గుతుంది. మనం ఇందాక ప్లాసెంటల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా, దట్ ఈస్ ద కామనెస్ట్ కాజ్, కాబట్టి దట్ విల్ కాజ్ ద లేట్ ఆన్సెట్ గ్రోత్ రెస్ట్రిక్షన్. అది మనకు స్కాన్ లో తెలుసుకోవడం, ఈ మానిటరింగ్ అదంతా మాట్లాడుకున్నాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే అనామలీ స్కాన్ ఆర్ టీఫా స్కాన్ 20 weeks to 22 weeks లో మనం ఏదైతే స్కాన్ చేస్తామో అప్పటికే బేబీ పారామీటర్స్ అన్ని బాగా తక్కువగా అయిపోవడం అలా కూడా ఉంటాయి. So that is a severe thing. So whenever it is happening, though that's early, anta early ga anta severe ga growth tagginappudu, first thing what we do is we rule out any genetic problems or infections. Inda cheppanu kada baby paramaina problems emanna unnaya first manam konni testల ద్వారా దాన్ని చూస్తాం. అవి లేవు, అంత బాగుంది బేబీ పరంగా అని తెలుసుకుంటే అలాంటి బేబీస్ కూడా విత్ క్లోజ్ మానిటరింగ్ అండ్ గుడ్ NICU సపోర్ట్ దే విల్ ఆల్సో డూ ఇట్. అంటే బ్లడ్ ఫ్లో బాగున్నంత వరకు మనం లోపల బేబీని ఉంచి, ఏ టైంలో అయితే బ్లడ్ ఫ్లో కాంప్రమైజ్ అవుతుంది బేబీకి అనుకుంటామో ఆ టైంలో కొంచెం ఎర్లీ డెలివరీ చేయాల్సి వచ్చిన విత్ ప్రాపర్ కేర్ బిఫోర్ డెలివరీ అండ్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ డెలివరీ, అంటే NICU సెటప్ కొంచెం అవసరం పడుతుంది. గుడ్ లెవెల్ NICU కేర్, ఈవెన్ 650 grams 600 grams onwards also there is hope, provided ఈ మేజర్ బేబీ పరమైన ప్రాబ్లమ్స్ లేకపోయింటే with good care those babies also will do well. Okay. So it is all about diagnosis. మనం స్కాన్ చేయండి అది తెలీదు, స్కాన్ చేస్తేనే దాంట్లో నెక్స్ట్ స్టెప్ లా ఫాలో అవ్వాలి, ఎప్పుడు డెలివర్ చేయాలి. వన్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ దిస్ కండిషన్. సో ఫీటల్ గ్రోత్ తగ్గింది అంటే మనం బయట నుంచి ఏదో సప్లిమెంట్స్ ఇచ్చేసో ఏదో మ్యాజిక్ డ్రగ్ ఇచ్చేసో దాన్ని పెంచలేం. దెర్ ఇస్ నో వే. So what we can do is we can only monitor and properly time the delivery. That is the main importance here. So the most important step is planning the timing of birth. Akkada the role of ultrasound is very significant. Right. So that much only we can do. We can't change the సినేరియో అంటే అంతే. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే బిఫోర్ దట్ చేయొచ్చు, లేదా ఒక్కసారి ఎర్లీగా వచ్చి ఐ మీన్ అల్ట్రాసౌండ్స్ కానీ ఇవన్నీ స్కానింగ్స్ చేయించుకుంటే ఆ సినేరియోని కొంచెం సేఫ్ గా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఎలా మనం ఆప్టిమల్ గా ముందుకు తీసుకెళ్ళాలో మనం తెలుసుకోగలుగుతాం, ఇన్ బిట్వీన్ రిస్క్ కాకుండా. కరెక్ట్, వీ కెనాట్ చేంజ్ ద గ్రోత్ ప్యాటర్న్. బట్ ఫైనల్ గా ఒకసారి మీరు ఇవన్నీ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటారు కాబట్టి స్టిల్ మదర్ కానీ లేదా ఫాదర్ కానీ ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? సో వాళ్ళు చేయకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? Majority of the times now everyone is quite well aware and well educated, right, and they are aware that basic scans etla untayi. So manaki first major scan 3rd month lo NT scan అని చేస్తారు. దాంట్లో మనం స్ట్రక్చరల్ డీటెయిల్స్ తో పాటు క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా బేబీకి అనేది తెలుస్తుంది. సో అది అందరు చేయించుకుంటున్నారు. దాంట్లో మదర్ కి బ్లడ్ ప్రెషర్ పెరిగే రిస్క్ ఉందా, బేబీకి గ్రోత్ తక్కువయ్యే రిస్క్ ఉందా అనేది కూడా తెలుస్తుంది. దాన్ని ఎన్హాన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో దట్ ఈస్ అ వెరీ నైస్ టెస్ట్. ఇట్ హ్యాస్ అ గుడ్ ప్రిడిక్టివ్ వాల్యూ. అండ్ ఒకవేళ మనం ముందుగానే అలా తెలుసుకోగలిగినట్టయితే మదర్ కి బేబీకి ఇద్దరికి కూడా ఆప్టిమల్ అవుట్కమ్ ఇవ్వచ్చు బై యాడింగ్ అ సింపుల్
aspirin అనే డ్రగ్. ఓకే ఓకే. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్రోత్ రెస్ట్రిక్షన్ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, లేట్ ఆన్సెట్ గ్రోత్ రెస్ట్రిక్షన్ లో స్పెసిఫిక్ గా ప్లాసెంటా డిస్ఫంక్షన్ వల్ల వచ్చే వాటిలలో మదర్ బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగే రిస్క్ ఉంటుంది. సో దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటారు. ఓకే ఓకే. సో దట్ ప్లాసెంటా ఇస్ ట్రబ్లింగ్ బోత్ ద మదర్ అండ్ ద బేబీ. రైట్, అవును. బేబీ గ్రోత్ తగ్గుతుంది, మదర్ కి బీపీ పెరుగుతుంది, Oh. అండ్ దెర్ ఆర్ మోర్ సివియర్ కాంప్లికేషన్స్ విచ్ కెన్ హ్యాపెన్. దట్స్ వై వెన్ ఎవర్ వి సీ సచ్ అ థింగ్ వీ విల్ ఆల్సో సజెస్ట్ మదర్స్ వర్కప్. అంటే బీపీ మానిటరింగ్ చేసుకుంటుండాలి, ఏమన్నా అవసరం అయితే మెడికేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఆల్ ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, మదర్ అండ్ బేబీ. వి కాంట్ సెపరేట్ టూ థింగ్స్, రైట్, దే ఎగ్జాక్ట్లీ. బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఆల్వేస్. సో అలా చూస్తూ మనం మానిటర్ చేయొచ్చు. దెన్ ఎన్టీ స్కాన్ చెప్పుకున్నాం, దెన్ టీఫా స్కాన్ లో బేబీ బర్త్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుంటాము. దెన్ గ్రోత్ స్కాన్స్ బిట్వీన్ 28 to 36 weeks డిపెండింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఆఫ్ ద మదర్. సో ఇలా నౌ ఎవ్రీవన్ ఇస్ ఆల్మోస్ట్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. But even after that, you know, there are many people who come and ask, Doctor Garu, inni scans chestunaru, is it safe for the baby? So that is one common question which comes up in everyone's mind. No. So basically what we are doing is ultrasound waves. Okay? So it is not radiation. X-ray or CT is a radiation, but ultrasound is safe in pregnancy. That is why we rely on that. So it is quite a safe thing. సేఫ్ అండ్ అది చేసుకోవడం వల్లనే ఇంకొంచెం Correct. మనం బెటర్ గా డెలివరీ గా మనం plan చేసే చేయగలుగుతాం. ఛాన్సెస్ ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్, చాలా మందికి యాక్చువల్ గా తెలియదు. Yeah. ఆఫ్టర్ బేబీ డెలివరీ తర్వాత ఏంటి హెల్త్ ఇష్యూ ఉందనో, వీక్ Correct. ఉందనో, ఏంటి ఇలా అయ్యింది అని బాధపడుతుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది Many పీపుల్ times they even ask, like, you know, ఎందుకు ఇట్లా గ్రోత్ తక్కువ ఉంది, will these babies be fine after birth అని. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా Yeah. మోస్ట్లీ మదర్ మీద బ్లేమ్ వెళ్ళడం, లైక్ అమ్మ Correct. సరిగ్గా తినుండలేదు, ఇప్పుడన్నా Correct. సరిగ్గా పెట్టు అనడం. రైట్ రైట్, చాలా ఇలాంటివి జరుగుతుంటాం జరుగుతుంటాం అలాగా. బట్ ఇట్స్ నాట్ టు బ్లేమ్ ద మదర్ అండి. యాజ్ ఐ టోల్డ్ యూ, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఇస్ ద ప్లాసెంటా whom we have to blame. But these babies, you know, when they are birthed properly without, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి బేబీకి అందకుండా, బేబీ అంత సివియర్ కాంప్రమైజ్ స్టేట్ లోకి వెళ్ళకుండా ముందుగా మనం ప్లాన్ చేసి డెలివర్ చేయగలిగితే, దీస్ బేబీస్ విల్ గ్రో అప్ ఆఫ్టర్ బర్త్ వెరీ వెల్. ఓకే. సో బట్ మ్యామ్, ఫైనల్ డౌట్ యాక్చువల్ గా ఏంటంటే, ఇన్ జనరల్ మన వాళ్ళకు ఉండే ఒక మిత్ ఏంటంటే, ఇప్పుడు ఫారెన్ వాళ్ళకి డెలివరీ అయ్యే బేబీస్ ఎలా ఉంటారంటే చిన్నప్పుడే చాలా చెబ్బీగా, కొంచెం ఓవర్ వెయిట్ తోటి ఉంటారు. Correct. సో వాళ్ళని చూసి చాలా క్యూట్ గా బాగున్నారు, బట్ మనకి ఎందుకు అలా పుట్టలేదు, మనకి ఎలా కూడా చెబ్బీగా అంత బుగ్గలు చీక్స్ తోటి పుడితేనే బేబీ హెల్తీగా ఉంది, లేకపోతే లేదు అనే థాట్ లో ఉంటారు కదా. Correct. సో ఇది నిజంగానే కరెక్ట్ అంటారా, అలాది మిత్ అంటారా? First thing, the genetic potential is determined by the parents. రైట్. So because Europeans or Americans are heftily built, their babies are like that. But we are usually malnourished to normal nourished state Indians. So that is why genetic potential బట్టే ఉంటుందండి babies growth potential. So that we can't change. రైట్. అంటే మన It బాడీ doesn't mean that 4 kg or 4.5 kg baby only is healthy. Okay. మీ ఆ పర్టికులర్ బేబీకి ఆ పర్టికులర్ టైంకి, ఏ టైంకి అయితే డెలివరీ అవుతుందో ఆ బర్త్ రేట్ ప్రకారం బేబీ బాగుంది, గుడ్ క్రై ఉంది, గుడ్ యాక్టివిటీ ఉంది, దర్ ఇస్ నో అవును. రెస్పిరేటరీ ప్రాబ్లం, అటు మదర్ ఫాదర్ హెల్త్ కూడా బాగుంది అన్నప్పుడు baby is ఆఫ్ కోర్స్ బేబీ హెల్దీ ఉన్నట్టు. రైట్. that's all. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ చూసారు కదా, మనకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీరు తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ NTV Health.